తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకి కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. నమస్కారం, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను గీతాంజలి. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు శ్రీచక్ర పీఠం వ్యవస్థాపకులు, ప్రముఖ జ్యోతిష్య పండితులు బ్రహ్మశ్రీ ప్రదీప్ జోషి గురువు గారు. వారితో మాట్లాడతాం. గురుగారు నమస్కారం అండి. శ్రీమాత్రే నమః. గురుగారు, ధర్మ సందేహాలని కొన్ని ఉంటాయి. అందులో భాగంగా చాలా మంది కామెంట్స్ లో అడుగుతూ ఉంటారు, వీటికి ఏంటండి సమాధానం అని చెప్పి. అందులో ఎక్కువగా అడిగేది ఏంటంటే, అసలు జాతకాలు అంటే ఏంటండి, ఎందుకు నమ్మాలి మేము, జాతకం అంటే ఏం జరుగుతుందో చెప్పేస్తారా, అసలు జాతకాలలో వేటికి జాతకాలు చూస్తే మంచిది, ఏ సందర్భంలో చూడాలని అడుగుతూ ఉంటారు. నిజమే అనిపించింది నాకు. అసలు జాతకం అంటే ఏంటి, అందరూ చూపించుకోవాలా, అసలు ఏమని ఉంది మన శాస్త్రంలో జాతకం గురించి? శ్రీ గురుభ్యో నమః. శ్రీమాత్రే నమః. దుర్గే స్మృతా హరసి భీతిమశేష జంతో స్వస్థై స్మృతా మతిమతీవ శుభం దదాసి దారిద్ర దుఃఖ భయహారిణి కాత్వదన్య సర్వోపకారకరణాయ సదార్ద్ర చిత్త అచింత్య వ్యక్త రూపాయ నిర్గుణాయ గుణాత్మనే సమస్త జగదాధార మూర్తయే బ్రహ్మణే నమః. శ్రీమాత్రే నమః. కొంతమంది ఇందాక చెప్పారు మీరు, ఫస్ట్ పిల్లలు పుట్టినప్పుడు ఇలా కలిసి వస్తుందని చెప్పి, కొంతమంది వివాహం అయిన తర్వాత కూడా అలా చెప్తూ ఉంటారు. అది కూడా ఉంటుంది. అది కూడా ఈ 9వ స్థానం బట్టి నీ అదృష్టం. కొంతమందికి భార్య మూలకంగా అదృష్టం వస్తుంది, కొంతమందికి పిల్లల మూలకంగా లక్ వస్తుంది, కొంతమందికి చేసే వ్యాపారం మూలకంగా లక్ వస్తుంది. నాకు ఒక క్లయింట్ ఉన్నాడు. ఆ క్లయింట్కి వాడికి ఏమీ చేత కాదు, వాడికి డబ్బులన్నీ పోగొట్టుకున్నాడు. వాడి జాతకంలో 9వ స్థానంలో స్క్రాప్ రాహు ఉన్నాడు. శని రాహు ఇద్దరున్నారు. శని రాహు ఉంటే ఏంటంటే స్క్రాప్. అది అసలు వాళ్ళ భాగ్యం రానియరు, వాళ్ళిద్దరు తినేస్తారు, వాళ్ళ భాగ్యం రానివ్వరు. కాకపోతే వాళ్ళకి సంబంధించినవి ఉన్నాయి కొన్ని బిజినెస్లు. నేను ఒకటే చెప్పా, ఇంపోర్ట్ ఎక్స్పోర్ట్ లైసెన్స్ తీసుకో, స్క్రాప్ కొనుక్కొని అమ్ముకో, ఇదే చేయి, ఇంకేం చేయకని చెప్పా. వాడు లక్కీగా స్క్రాప్ కొని అమ్మడం చేశాడు. ఒకరోజు వాడికి లక్కీగా స్క్రాప్లో ఆఫ్ ద రికార్డు అద్భుతమైంది దొరికింది వాడికి. స్క్రాప్లో అదృష్టం అలా స్క్రాప్లో దొరికింది వాడికి. సో ఇక వాడి అదృష్టం జీవితం మారిపోయింది. అందుకే వాడు ఎప్పుడూ నాకు మంచిగా ఉంటాడు నా దగ్గర. సో అట్లాంటి శిష్యులు కొంతమంది ఉంటారు నాకు. బాంబేలో ఉంటాడు, అదే వ్యాపారం. కాకపోతే ఏంటంటే కృతజ్ఞత కొంతమందికి ఉండదు. వాడికి ఎవరి మూలకంగా డబ్బులు వచ్చినా వాళ్ళు కృతజ్ఞత చూపించుకోరు. అలాంటి వాళ్ళకి వచ్చిన డబ్బు వచ్చినట్టు అట్లాగే ఎగిరిపోతుంది కూడా, పోతుంది. ఎందుకోసమంటే ఒక గురువు వల్ల, ఒక యోగుడి వల్ల మనకి ఏదైనా మంచి జరిగింది, మనం వాళ్ళకి ఏదైనా చేయాలి. ఏది చేయలేము అనుకోండి, ఆ డబ్బులు వచ్చినట్టు ఎగిరిపోతాయి అన్నమాట. అందుకే భాగ్యస్థానం చాలా కీలకం. భాగ్యస్థానంలో ఉండే గ్రహాన్ని బట్టి నీ జీవితంలో నువ్వేం చేయాలి, నీకు ఏది చేస్తే కలిసి వస్తుంది, అది కూడా చెప్పొచ్చు. భాగ్యం. దీని తర్వాత ఇంకోటి ఇంపార్టెంట్ వస్తుంది, ఇంకా కేంద్రం. కేంద్ర స్థానములో 10వ స్థానం. దీని తర్వాత వచ్చేది దశమ భావం. ఈ దశమ భావాన్ని బాగా కూలంకషంగా చూడాలి. ఎందుకోసమంటే ఈ దశమ భావాన్ని బట్టి ఆ వ్యక్తి జీవితం ఎలా ఉంటుందో చెప్పొచ్చు. కొంతమంది కర్మయోగులు ఉంటారు, ఈ దశమభావం చూడకుండా వాళ్ళ జీవితం చెప్పడానికి ఉండదు. కొంతమంది కర్మయోగులు ఉంటారు, వాళ్ళు కర్మ చేస్తానే ఉంటారు, వాళ్ళకి ఎప్పుడూ లాభం రాదు, డబ్బు రాదు, ఏమీ రాదు, పని చేస్తానే ఉంటారు. అది ఆ జాతకమా? కొంతమంది వ్యాపారం చేస్తే కలిసి వస్తుంది, ఉద్యోగం చేయాలా, వ్యాపారం చేయాలా అనేది మాత్రం దశమస్థానం. దానికి మళ్ళీ ఆడాను 9వ స్థానం కూడా చూడాలి. 9వ స్థానం లేకుండా 10వ స్థానం చూడకూడదు. 9, 10, 11 ఈ 3 స్థానాలు తప్పకుండా చూడాలి. ఈ 3 స్థానాలు చూడకుండా వ్యక్తి యొక్క జీవితంలో వచ్చేటువంటి ఉద్యోగము, సంపద, వ్యాపారము, అదృష్టంని చెప్పడానికి ఉండదు. ఈ 3 చూడాలి. ఈ 3టిని బేరీజ్ వేసి ఇతనికి అదృష్టం ఉందా, అంటే సడన్ గా డబ్బులు వస్తాయా, లక్కీగా డబ్బులు వస్తాయి. ఇందాక చెప్పాను కదా, స్క్రాప్ లో 100 కోట్లు దొరికాయి, అది భాగ్యస్థానం. ఇది దశమ స్థానం, చేస్తున్న పని మీద డబ్బులు రావడం. అది ఉద్యోగం చేస్తాడా, వ్యాపారం చేస్తాడా, ఉద్యోగం చేస్తే కలిసి వస్తుందా, వ్యాపారం చేస్తే కలిసి వస్తుందా. నా దగ్గరికి వచ్చినటువంటి వాడి జాతకంలో చూస్తా, వాడి జీవితాంతం ఉద్యోగమే ఉంది. వాడికి చిన్నగా చెప్పేసి వెళ్ళిపోరా, నువ్వు ఏ రెమెడీస్ అవసరం లేదు, నీ జీవితంలో ఉద్యోగమే ఉంది, ఆ ఉద్యోగం పోకుండా జాగ్రత్త పడు, ఇంకెంతకు మించి ఏం లేదు అని చెప్పి పంపించేస్తాం. దశమస్థానం ఉంది, ఉద్యోగం ఉంది, కానీ భాగ్యం కూడా బలంగా ఉంది. అయితే ఉద్యోగం చేస్తూనే అప్పుడప్పుడు ఇవేమన్నా ఈ సైడ్ బిజినెస్ చేసుకో అని చెప్తాం, అలా సైడ్ బిజినెస్ చేసుకోవడం. కాబట్టి కర్మస్థానం చాలా ఇంపార్టెంట్. ఈ కర్మస్థానంలో గనక ఎవరి జాతకంలోనైనా సరే కర్మస్థానంలో, దశమస్థానంలో గురువు ఉంటే వాడు మినిమం కోటీశ్వరుడు అయి ఉంటాడు. అలా అవ్వలేదంటే నా దగ్గర రండి, నేను చేసి పెట్టిస్తా. దశమ స్థానంలో గురువు ఉండాలి, దశమ స్థానంలో శుక్రుడు ఉండాలి. అది కర్కాటక రాశి దశమస్థానం అయ్యి అందులోపల గురువు ఉన్న
మీనరాశి దశమ స్థానమై అందులో శుక్రుడున్నా, మేషరాశి దశమ స్థానమై అందులో సూర్యుడున్నా, అదేవిధంగా మకర రాశి దశమ స్థానమై అందులో కుజుడున్నా, కన్యారాశి దశమ స్థానమై అందులో బుధుడున్నా, వాళ్ళని కోటీశ్వర్లు చేయొచ్చు వితౌట్ ఎనీ డౌట్. అట్లాగే తులారాశి దశమ స్థానమై అందులోపల శనిగ్రహం ఉన్నా, శని కూడా మంచి చేస్తాడు. దశమ స్థానంలో తులారాశిలో కనుక శని ఉంటే చేస్తాడు. సేమ్ ఇప్పటిదాకా చెప్పిన అన్ని కూడా 11వ స్థానంలో ఉన్న వాళ్ళని కోటీశ్వర్లు చేయొచ్చు, మినిమం కోటీశ్వర్లు చేయొచ్చు. కానీ కేంద్రంలో ఉంటే అద్భుతం, అన్డౌట్ఫుల్లీ చేయొచ్చు. కాకపోతే వాళ్ళు వచ్చి నేను చెప్పిన మాట వినాలి. పంచమహాపురుష యోగంలో ఉన్నటువంటి వాడికి, అంటే ఇప్పటిదాకా చెప్పినవన్నీ పంచమహాపురుష యోగ లక్షణాలు. పంచమహాపురుష యోగములో జాతకములో గ్రహాలు ఉచ్చక్షేత్రంలో ఉండి కేంద్రంలో ఉంటే వాడి తప్పకుండా కోటీశ్వరుడయ్యే అవకాశం ఉంటుంది. కానీ అదే కేంద్రములో పాపగ్రహాలు ఉండి ఆ గ్రహాలతోటి పాపగ్రహాలున్న పాప దృష్టి ఉన్న వాడు గురువు దగ్గరికి పోడు, కూర్చోడు, అడగడు, వెళ్ళడు, వాడు రాడు, నడుస్తుంది అని వాడికి ఒక అహంకారం ఉంటుంది, అహం వస్తుంది. ఎందుకోసమంటే ఆ దుష్టగ్రహాలు వీడిని ఎదగనివ్వు, అక్కడే కూర్చోబెట్టేస్తాయి. అందుకే జ్యోతిష్యానికి, అందుకే నా దగ్గరికి జ్యోతిష్యానికి నేను ఇంత చెప్తా కదా, నేను అపాయింట్మెంట్లు అందరికి ఇవ్వను, నేను చెప్పా కదా, ఫస్ట్ 1000 రూపాయలు కట్టాలి, డేట్ ఆఫ్ బర్త్ టైం ప్లేస్ పంపించాలి, మా పిల్లలు జనరేట్ చేస్తారు, జనరేట్ చేసి నాకు పంపిస్తారు, నేను జాతకం చూస్తా, అప్రూవల్ ఇచ్చాను అంటే రావాలి, అప్రూవల్ ఇవ్వలేదు అయిపోయినట్టు. ఏజ్ బట్టి కూడా ఉంటుంది, ఎవరైనా పుట్టిన పిల్లాడి దగ్గర నుంచి సత్య ముసలాడి దాకా అందరి జాతకాలు చూసుకోవచ్చు. అవునా? కానీ 8 ఏళ్ల వరకు అట్లాంటిది ఏం లేదు. పిల్లాడు పుట్టగానే 10వ రోజు జాతకం చూపించుకోవాలి, నియమం అది. జాతకర్మ అని అంటారు. మీకు షోడశ సంస్కారాల్లో ఫస్ట్ పిల్లవాడు పుట్టగానే చేయాల్సింది జాతకర్మ, తర్వాత నామకరణం, తర్వాత ముండనం, తర్వాత చౌలం, తర్వాత వస్త్రధారణ, ఇవన్నీ ఉంటాయి. కొత్త బట్టలు పెట్టడము, ఫస్ట్ చేయాల్సిందే జాతకర్మ, ఆ తర్వాత చేయాల్సిందే నామకరణం. జాతకర్మ చేయకుండా నామకరణం ఎట్లా చేస్తారు? తప్పది. పిల్లలకి 8 ఏళ్ళు వచ్చేదాకా జాతకాలు చూపేది ఎవడు చెప్పిండాడు? పిల్లవాడు పుట్టగానే జ్యోతిష్యుడి దగ్గర రావాలి, రిపోర్ట్ ఇచ్చేసి పోవాలి, డేట్ ఆఫ్ బర్త్ టైం ప్లేస్ ఇచ్చేసి వెళ్ళిపోవాలి. అడగొద్దు, 10 రోజుల దాకా అడగకూడదు. ఎందుకోసమంటే జాతా శౌచం ఉంటుంది కాబట్టి అప్పుడు అడగకూడదు, ప్రశ్న అడగకూడదు. 10 రోజుల తర్వాత 11వ రోజు పండితుడి దగ్గరికి కుటుంబ సమేతంగా వెళ్ళాలి, సంభావన పెట్టాలి, బట్టలు పెట్టాలి, పువ్వులు పండ్లు అన్నీ తీసుకెళ్ళి పెట్టి అప్పుడు అడగాలి, ఎవడు వీడు మా ఇంట్లోకి వచ్చాడు, ఎవడు వీడు అడగాలి. వీడి వల్ల ఎవరికి నష్టం, జాతకర్మకి ఎవరెవరు ఉండాలి. ఇందాక చెప్పాను కదా, ఈ 11 మంది కూర్చొని అడగాలి జాతకర్మ. 11 మంది రావాలి జ్యోతిష్యుడి దగ్గరికి. తాత రావాలి, నానమ్మ రావాలి, అమ్మమ్మ రావాలి, మళ్ళీ ఆ తాత కూడా రావాలి, తర్వాత మేనమామ రావాలి, మేనత్త రావాలి, చిన్నాన్న రావాలి, తర్వాత తల్లి తండ్రి. ఈ 9 మంది పక్క కూర్చోవాలి. ఈ 9 మంది కూర్చొని వినాలి, ఏమో మా అల్లుడు పుట్టి నాకేమన్నా ఉందా అని అనుకోవాలి. ఎందుకోసం అంటే కృష్ణుడు పుట్టాడు అనుకో, కంసుడు అప్పుడే భయపడి ఉంటే అది వేరే. కృష్ణుడు పుట్టగానే తెలుసుకున్నాడు, అయిపోయి ఇంకేముంది. మేనమామ గండం కదా. సో మేనమామ గండం ఉన్నారా, మేనత్త గండం ఉన్నారా? కొంతమంది ఇండ్లలో పుట్టగానే తల్లిదండ్రులు చనిపోయి మేనత్తల దగ్గర పెరిగిన ఉన్నారు, మేనమామల దగ్గర పెరిగిన ఉన్నారు. సో తల్లిదండ్రులు కూడా చూపించుకోవాలి, వీడు పుట్టిన తర్వాత మాకేమైనా మరణగండం ఉందా, అది కూడా చూపించుకోవాలి. దైవజ్ఞుడికి అంత ఇంపార్టెన్స్ ఉంది, కూర్చొని చెప్పించుకోవాలి. ఏది పడితే ఎట్లా పడితే అట్లా అన్నట్టు ఉంటుంది. అప్పట్లో ఇంటి పురోహితులు అని చెప్పి ఇంటి దైవజ్ఞుడు ఉండేవాళ్ళు, ఒక గ్రామానికి ఒక దైవజ్ఞుడు ఉండేవాడు. ఆ దైవజ్ఞుడే అందరి నిర్ణయం చేసేటువంటి వాడు. మొత్తము దస్తావేజులు రాయించడం కానీ ఉన్నారు. కాకపోతే ఇప్పుడు అంత వాల్యూ లేదు. అందుకే దేవుడు మాన్యం వెళ్ళి ఇవ్వాలంటాడు. దైవజ్ఞుడికి వేరే ఏ పని ఉండకూడదు. ఫ్యామిలీ టెన్షన్లు, డబ్బులు సంపాదించుకోవాలని టెన్షన్లు, అప్పులు ఏ ఉండకూడదు దైవజ్ఞుడికి. ఆ ఊరంతా దైవజ్ఞుడు చూసుకుంటే దైవజ్ఞుడు ఊరుని చూసుకుంటాడు. అర్థమవుతుందా? అందుకోసమే జ్యోతిష్ శాస్త్రంలో బృహత్ సంహిత అనే గ్రంథంలో దైవజ్ఞ లక్షణాధ్యాయం, సాంవత్సర సూత్రాధ్యాయంలో క్లియర్గా చెప్తారు. దైవజ్ఞుడు లేనటువంటి రాజు రక్షణ లేనటువంటి వాడు అవుతాడు. దైవజ్ఞుడు ఉంటేనే ఆ రాజుకు రక్షణ ఉన్నట్టు, లేకపోతే లేడు. దైవజ్ఞుడు అన్ని రకాలుగా ఆలోచన చెప్పాలి. యుద్ధం ఇప్పుడు చేయాలా వద్దా,
యుద్ధం ఆపాలా వాళ్ళు వద్దా నిర్ణయిస్తారు కదా. అన్ని దైవజ్ఞుడే నిర్ణయిస్తాడు. ముహూర్తాలు కూడా పెట్టేది వాళ్ళు ఆ. అన్ని. అవునండి. అవును. దైవజ్ఞుడు ఎట్లుండాలంటే నిష్కల్మషంగా ఉండాలి, ఏదున్నా స్ట్రైట్ ఫార్వర్డ్గా చెప్పాలి. చెప్పగలగాలి. సో అందుకే ప్రతి ఒక్కడి జీవితంలో దశమస్థానం కీలకం. ఈ దశమస్థానం బాగా ఉంటేనే నీ జీవితంలో ఉద్యోగం బాగా ఉంటుంది, వ్యాపారం బాగా ఉంటుంది. ఈ దశమస్థానం బాగా లేదు ఇంకా అంతే. సో కాబట్టి కేంద్రంలో దశమస్థానాన్ని బాగా చూడాలి. నెక్స్ట్ వచ్చేది ఏకాదశ భావం, మొత్తం 11 అండి. 12. 12. ఇప్పుడు నేను చెప్పిందంతా లైఫ్ లో వచ్చేస్తుంది, ఇంకేం ఉండవు లైఫ్ లో, మిగిలిన ఏం ఉండవు, అన్ని వచ్చేస్తాయి. దాదాపుగా అన్ని వచ్చినాయి. టోటల్ లైఫ్ అంతా ఈ 12 గళ్ళల్లోనే ఉంటుంది జీవితం అంతా. 11వ భావం చాలా కీలకమైంది. మనోభీష్ట ప్రాప్తి అని ఒకటి ఉంటుంది. అంటే పుట్టు దరిద్రుడు, డబ్బులు లేవు, ఏమీ లేవు, కానీ మనోభీష్టం ఒకటి ఉంది. ఏకాదశ స్థానంలో ఒక్క గ్రహం ఏదైనా బాగా ఉంది, ఇంకా ఏ గ్రహాలు బాగా లేవు. దాన్ని బట్టి లైఫ్ టర్న్ అయిపోతుందా? 100% టర్న్ అవుతుంది. దాన్నే మనోభీష్ట ప్రాప్తి అంటారు. అందుకే మనము ఎక్కడైనా సరే ఆశీర్వచన మంత్రాలలో ఆదిత్యాది నవగ్రహ శుభకరా మేషాదయో రాశయ నక్షత్రాణి సయోగకాశ్చతితయస్తద్దేవతాస్తద్గణా మాసాశ్చ ఋతవస్తతైవ దివసాః సంధ్యాస్తతా రాత్రయః సర్వే స్థావర జంగమ ప్రతిదినం కుర్యాద్ధ్రువం మంగళం అని అంటారు. ఇది ఆశీర్వచన మంత్రంలో చెప్తారు. చెప్పి మళ్ళీ ఏం చెప్తారు? సర్వే గ్రహాః సర్వదా సర్వథా శుభ ఏకాదశ స్థాన ఫలసిద్ధిరస్తు అని అంటారు. అంటే గ్రహాలన్నీ కూడా ఏకాదశ స్థానంలో ఉన్నప్పుడు ఏ ఫలితాలు ఇవ్వాలో అవే ఫలితాలు ఇవ్వని అని మంత్రజ్ఞుడు ఆశీర్వచనం చేస్తాడు. అంటే ఏకాదశ స్థానానికి అంత బలం ఉంటుంది. లాభస్థానములో ఏ గ్రహం ఉన్నా, ఇంకోటి మీరు గోచారంలో కూడా చూడాలి. గోచారవశాత్తు కూడా ఏ గ్రహం అయినా సరే తమ రాశి నుంచి 11వ స్థానంలో ఉంటే అది శుభ ఫలితాలు ఇవ్వాల్సిందే, నెగిటివ్ లేదు ఇంకా. సో 11వ స్థానం అనేది అల్టిమేట్. సో 11వ స్థానంలో ఏ గ్రహం ఉన్నా ఆ గ్రహం వల్ల లాభం కలుగుతుంది. ఏం కలుగుతుంది? లాభం మాత్రం కలుగుతుంది. లాభం అంటే అర్థం ఏంటి? నువ్వు ఏదైనా చేస్తే లాభం, చేయకుంటే ప్రయత్నం లేనిది లాభం లేదు. భాగ్యస్థానానికి అది చెప్పలే. భాగ్యస్థానంలో అది ఉంది అంటే నేను అదృష్టం ఎత్తుక్కుంటూ వస్తుంది. లాభస్థానంలో నువ్వు ప్రయత్నం చేస్తే నీకు లాభం కలుగుతుంది. కాబట్టి లాభస్థానం బాగా ఉందా లేదా అది చూసుకోవాలి. సో జ్యోతిష్ శాస్త్ర ప్రకారంగా దైవజ్ఞుడి దగ్గరికి వెళ్ళినప్పుడు దైవజ్ఞుడు ప్రధానంగా చూడవలసిన స్థానాలలో జీవితం యొక్క అదృష్టము ఏదైతుందో ఇవి జీవితం అంటే 16 ఏళ్ల తర్వాత జీవనాన్ని చూడవలసిన ఏంటంటే, ఇప్పుడు మనం కుండలి ఇలా వేసామనుకుందాం. ఇలా వేస్తే ఇటువైపు ఇటు 11, 10, 9 స్థానాలు ఇటువైపు వస్తాయి. ఇటువైపు ఏమో 3, 4, 5వ స్థానాలు వస్తాయి. ఇది 15 అంటే 16 ఏళ్ళు యవ్వనానికి మునుపు ఈ స్థానం, యవ్వనం వచ్చిన తర్వాత ఈ స్థానం. సో ఇప్పటిదాకా చెప్పిన 6 భావాలు ఎట్లున్నాయనంటే ఇవి వివాహం అయ్యేంత వరకు, ఇవన్నీ వివాహం కాక మునుపు. ఎందుకోసమంటే పుట్టుకతో రాబోయే ధనం, తర్వాత సోదరులు, తర్వాత తల్లి, ఇల్లు, వాహనాలు అన్ని, తర్వాత విద్య, తర్వాత రోగము, శత్రువు, ఇవన్నీ పుట్టుకతోటి వస్తాయి. తర్వాత భార్య వస్తుంది, 7వ స్థానం. భార్య వచ్చిన తర్వాత వాడికి ఆయుష్ ఉందా లేదా, భార్య ద్వారా కూడా ఆయుష్ పోతుంది. కుజదోషం ఉన్న అమ్మాయిని పెళ్లి చేసుకుంటే వాడి పూర్ణాయుష్ ఉండని టపాలను లేచిపోతాడు. సో 8వ భావం భార్య మూలకంగా స్టార్ట్ అవుతుంది. సో మళ్ళీ అదృష్టం, తన జీవితంలో రాబోయే అదృష్టం ఉందా లేదా. ఒకవేళ భార్య వచ్చింది, సల్మాన్ ఖాన్ అయ్యి ఉన్నాడు. సల్మాన్ ఖాన్ ఏమంటాడు? నేను పెళ్లి చేసుకోను, నేను కష్టపడి సంపాదించుకుంటే అదేవతో వచ్చి నన్ను పెళ్లి చేసుకొని ఒక తాళి కట్టించుకొని రేపు నా మీద కేసు పెట్టి నా ఆస్తంతా లాక్కొని పోతే నేనేం చేయాలి అని నాకు తెలిసిన ఒక సల్మాన్ ఖాన్ అన్నాడు. సో అందుకోసమే ఆ సల్మాన్ ఖాన్ పెళ్లి చేసుకోవట్లే. అట్లాంటి వాళ్ళు చాలా మంది ఉన్నారు. ఎందుకోసమంటే నువ్వు కష్టపడి డబ్బు సంపాదిస్తే ఎవరో ఒక వ్యక్తి వచ్చేసి నీ ఆస్తంతా లాక్కొని వెళ్ళిపోతుంది. సో నీ భాగ్యము నీకు 7వ స్థానం బట్టి డిపెండ్ అయ్యి ఉంటుంది. సో ఎవరైనా ఎత్తుకపోతారు అంటే అది కూడా అంతే ఉంటుంది. కాబట్టి 7వ భావం నుంచి మళ్ళీ ఇటు సైడ్ చూడాలి. అంటే జీవిత కాలం అంతా చూడాల్సినంత ఇవి ఏవి? 9వ భావము, 10వ భావం, ఏకాదశ భావం. ఈ ఏకాదశ భావాలు, ఈ 3 భావాలు తప్పకుండా జ్యోతిష్ శాస్త్ర పండితుడు చూడాల్సిందే. అది చూసి అతని జీవితంలో సౌభాగ్యం ఉందా లేదా
అతను ఏ పని చేయాలి, ఏ పని చేయకూడదు, ఏ పని చేస్తే లాభం వస్తుందా రాదా. కొంతమంది పని చేస్తారు, లాభం వస్తుంది, కానీ వాళ్ళు సుఖపడరు. మళ్ళీ ఇక్కడ చతుర్థ స్థానం చూడాలి, వాడికి సుఖం ఉందా లేదా, సంపాదించిందని అనుభవిస్తాడా అనుభవించడా, అది కూడా చూడాలి. సో ఇవన్నీ చూస్తూ లాస్ట్కి వచ్చే భావం ఏంటంటే ద్వాదశ భావం. 12వ ఏంటండి ఇది 12వ భావం చాలా కీలకం. 12వ భావం ఏంటంటే వ్యయము, తీర్థయాత్రలు, విదేశీయానము, మృత్యువు కూడా 12వ భావం నుంచి చూడాలి. అంటే యాక్సిడెంట్స్ లాంటివి తెలుస్తాయా? యాక్సిడెంట్ లాంటివన్నీ కూడా 6-8లో అక్కడే తెలిసిపోతాయి. న్యాచురల్ డెత్ ఎక్కడ జరుగుతుంది, ఎలా జరుగుతుంది అనేది మాత్రం 12వ భావం చెప్తుంది. న్యాచురల్ డెత్ చెప్తుంది. న్యాచురల్ డెత్ ప్లస్ మర్డర్, ఇవి ద్వాదశ భావం చెప్తుంది. సో ద్వాదశ భావం ఎందుకు మర్డర్ అన్న విషయం చెప్పిన అంటే, మనము ఎవరి కోసం డబ్బులు ఖర్చు పెడుతున్నామని చాలా కీలకం మన జీవితంలో. మనము డబ్బులు ఖర్చు పెట్టేది దుర్మార్గులకు ఖర్చు పెడుతున్నామా, నమ్మక ద్రోహులకు ఖర్చు పెడుతున్నామా అనేది చాలా ఇంపార్టెంట్. మన జీవితంలో మనం ఎవరి కోసం డబ్బులు ఖర్చు పెడుతున్నాం వాళ్ళే మనల్ని చంపేయచ్చు. అదే ద్వాదశ భావం చెప్తుంది. నువ్వు చేసే ఖర్చు బట్టి నీకు ఏం జరుగుతుంది అనేది చెప్తుంది ద్వాదశ భావం. ఇప్పుడు కొంతమంది పిల్లల్ని పెంచుతారు, కొడుకుని పెంచుతాడు, వాడు ఎంతో దుర్మార్గుడు, పెంచుతానే ఉన్నాడు. ధృతరాష్ట్రుడి జాతకం చెప్తున్నది. ధృతరాష్ట్రుడికి ద్వాదశ భావం బాగాలేదు, కొడుకుని పెంచుతూనే ఉన్నాడు, పెంచుతూనే ఉన్నాడు. ఆఖరికి ఏం జరిగింది అని అంటే దుర్యోధనుడికి ధృతరాష్ట్రుడి వల్ల దుర్యోధనుడికి మరణం. ఏమిటి అంటే తండ్రి వల్ల మృత్యు వచ్చిందని అంటారు. నిజం చెప్పాలంటే తండ్రి అప్పుడే ఒక 4 దెబ్బలేసి, చిన్నప్పుడే 4 దెబ్బలేసి తొడపాయసం పెట్టి మూసుకొని కూసో ఆ పెద్దన్న చెప్పినట్టు ఇను అంటే కథ అయిపోతుండే. సో దుర్యోధనుడికి మృత్యు ఎవరు అంటే తండ్రి. అన్నిటికీ వంత పాడుకుంటూ వచ్చేసాడు. ద్రౌపది వస్త్రాపహరణం చేసేటప్పుడు కూడా క్లియర్గా చెప్పాల్సింది, దుర్యోధన నోరు మూసుకొని కూర్చో, అన్నలకు సారీ చెప్పు, వాళ్ళ ఆస్తి వాళ్ళకి ఇచ్చేసేయ్యు అని చెప్పి అక్కడికే అది క్లోజ్ చేసి పడేస్తే అయిపోతుండే. భీష్ముడు చెప్పాడు, భయపెట్టాడు కాబట్టి సరైన ఒప్పుకొని ఆస్తి అంత ఇచ్చాడు, కానీ సారీ చెప్పలే. కానీ సరే వీళ్ళ ఆస్తి వీళ్ళు తీసుకొని వీళ్ళు మళ్ళీ వెళ్ళిపోతే మళ్ళీ రండి అని పిలిపించాడు. మళ్ళీ మాయాయుద్ధానికి మళ్ళీ పిలిపించి వాళ్ళకి ఏం చేశాడు, ఉన్నారు మళ్ళీ వాళ్ళ రాజ్యం అంతా వాళ్ళు లాక్కొని మళ్ళీ వీళ్ళని ఏం చేశాడు, వనవాసం చేయమని చెప్పి పంపించాడు. సో దుర్యోధనుడికి కౌరవులకు పిల్లలందరికీ మృత్యు ఇచ్చింది ఎవరు అంటే ధృతరాష్ట్రుడు. సో మృత్యువు ఎవరి వల్ల సంభవిస్తుంది అనేది తెలుస్తుంది, ద్వాదశ భావం చెప్తుంది. మనం చేసే ఖర్చు వల్ల మనకి లాభమా నష్టమా. ఖర్చు చాలా ఇంపార్టెంట్ జీవితంలో, చాలా మందికి తెలియదు. మనం చేసే ఖర్చు మనకేమిస్తుంది, ఖర్చే సరిగ్గా చేయాలి. జీవితంలో సంపాదన సరిగ్గా ఏదున్నా నడిచిపోతుంది, కానీ ఖర్చు సరిగ్గా చేయలేదు అనుకోండి అది మనల్ని చంపేస్తుంది. కొంతమంది అన్ని లక్షలు సంపాదించిన చేతుల్లో డబ్బులు నిలవు ఉండవు. కొంతమంది చాలా తక్కువ జీతం వస్తుంది, భలే ఇల్లు కట్టుకుంటారు, బాగా సెటిల్ అవుతారండి ఇంట్లో. ఖర్చు చాలా ఇంపార్టెంట్. ద్వాదశ భావం కూడా ఇంపార్టెంట్. విదేశాలకు వెళ్ళి కొంతమంది సంపాదించుకుంటారు. విదేశాలకు వెళ్ళే యోగం ఉందా, నేను పుట్టిన ఊర్లోనే ఉండాలా, వేరే ఊరికి వెళ్ళి సంపాదించుకోవాలా, ఇవన్నీ ఉంటాయి. అవన్నీ కూడా ద్వాదశ భావం బట్టి తెలుస్తుంది. అండ్ వన్ మోర్, నీ జీవితంలో ఏమీ బాగా లేకపోతే నువ్వు ఏ తీర్థయాత్ర చేయటం వల్ల నీ జీవితంలో మార్పు వస్తుంది, అదృష్టం వస్తుంది అనేది కూడా ద్వాదశ భావం చెప్తుంది. కానీ అలా విడిగా రాశిని బట్టి చెప్పచ్చా? అది ఎలా చెప్తారు? నక్షత్రము, డేట్ ఆఫ్ బర్త్, టైం ప్లేస్ మీద పడ్డ లగ్న కుండలి బట్టి ఇవన్నీ వస్తాయి. అంతే. రాశి బట్టి నా పేరుతోటి చెప్పండి ఇవేవి రావు. ఈ మధ్య కొన్ని చూసాను గురుగారు, మీది కుంభరాశ, మీది నక్షత్రమా, అయితే మీరు ఖచ్చితంగా జీవితంలో దర్శించవలసిన క్షేత్రం ఇది, మీ జాతకం మారుతుంది. అవేవో వేస్తారులేండి, అట్లా ఉండదు. ఇది స్పెసిఫిక్, యూనిక్. నీ యొక్క బొట్నవేలు లాంటి బొట్నవేలు ఇంకోటి ఉండదు, ఖచ్చితంగా ఉండదు. అట్లాగే నీ యొక్క రెటీనా లాంటి రెటీనా ఇంకోటి ఉండదు, నీ జాతకం లాంటి ఇంకో జాతకం ఉండదు. అంతే, అది యూనిక్ అంతే. అందుకే యూనిక్ ఆధార్ కార్డు అంటారు, యూనిక్ ఐడెంటిటీ కార్డు. సో నీ యూనిక్ ఐడెంటిటీ కార్డు నీ జాతకమే. కాబట్టి అంటే నా జీవితంలో కూడా నాకు ఉండే, ఇప్పుడు నేను 2017 వరకు ఐఎమ్ నథింగ్, నా దగ్గర పెద్దగా డబ్బులు ఏం లేవు, నా బ్యాంక్ బ్యాలెన్స్ చాలా తక్కువ. 2017 నాకు మా గురూజీ దర్శనం అయింది. ఆయన చెప్పాడు, నువ్వు కేదార్నాథ్కి వెళ్ళాలి, నీ యొక్క దివ్యక్షేత్రం కేదార్నాథ్, బద్రీనాథ్. నువ్వు ఎప్పుడైతే కేదార్నాథ్, బద్రీనాథ్ దర్శనం చేసుకుంటావో అప్పుడు నీ జీవితంలో ఉన్నది నీకంతా నెగిటివ్ అంతా పోతుంది అని చెప్పాడు. ఎప్పుడు హిమాలయస్కి నేను వెళ్ళినప్పుడు. మరి నేను ఇప్పుడు వెళ్ళా అన్నానంటే ఇప్పుడు కాదు, ఇంకా టైం వస్తుంది, ఆ టైంలోనే వెళ్ళు, ఇప్పుడు వెళ్తే కుదరదు అని చెప్పారు. ఆ టైం వస్తుంది, అట్లా నువ్వు వెళ్ళిపోతావు అని అన్నాడు.
సరే అనుకున్నా ఆ టైం ఎప్పుడు వస్తుందని చూసా. లక్కీగా టైం వచ్చింది, అట్లా వెళ్ళిపోయాను అంతే. ఎట్లా వెళ్ళిపోయాను కూడా తెలియదు. 2017లో వెళ్ళారండి. 2018లో వెళ్ళాను నేను ఆ. బద్రీనాథ్ కేదార్నాథ్కి. 2018లో వెళ్ళాను. ఓ, అయిపోయింది, నా లైఫ్ టర్న్ అయిపోయింది కంప్లీట్గా. అప్పటి నుంచి. అక్కడ నుంచి నా లైఫ్ టర్న్ అయింది. అందుకే నా కేదార్నాథ్ బద్రీనాథ్ వీడియోస్ ఉంటాయి నావి చాలా. అప్పుడు ఎవరికి కనబడని ఓంకారం నాకు అక్కడ కనబడింది. సో అక్కడ దివ్య యోగులు వాళ్ళందరూ, ఇక అవి చెప్పకూడదు, అవి అంతా మాకు ఎర్లీ మార్నింగ్. ఒక్కటి గుర్తుపెట్టుకోండి, నాకు ఎంత అదృష్టం వచ్చింది అని అంటే, కేదార్నాథ్ దేవస్థానానికి నా గురూజీ చెప్పినప్పుడు నేను వెళ్ళాను కదా, దానికి అనుకూలంగానే ఎర్లీ మార్నింగ్ ప్రథమ పూజ నాతోటి జరిగింది. వావ్. అండ్ నాకు ఒక శక్తి ఎంత వచ్చింది అని అంటే, చల్లటి మంచు పడే ప్రదేశంలో వాళ్ళు అర్చకులు కూడా బ్లాంకెట్స్ కప్పుకొని వాళ్ళు వస్తారు అర్చనకి. వాళ్ళు స్వెటర్లు వేసుకొని వస్తారు, అక్కడ వాళ్ళు వాతావరణం బట్టి. ఇది ఉలన్ షూస్లు వేసుకొని వస్తారు వాళ్ళు లోపలికి. కానీ నేను మాత్రం, నా గురువు చెప్పారు, ఆయన అనుగ్రహం ఉంటే నాకేం కాదు అని చెప్పి, మన పద్ధతి ఏంది, మనం షర్ట్ వేసుకోకుండా పూజ చేస్తాం. కేవలం పంచ కట్టుకొని షర్టు వేసుకోకుండా వెళ్ళాను. నాకు ఇంత చలి పెడతొట్టు, నాకేదో రక్షణ కవచం లాగా నీకు చక్క వెచ్చగా ఉన్నాను నేను. అక్కడ అయ్యగారులు వచ్చిన వాళ్ళందరూ వణుకుతా ఉన్నారు, నాకు వణుకులేదు, ఏం లేదు. ఓం నమో భగవతే రుద్రాయ అని చెప్పి చక్కగా రుద్రం నవకం చమకం చదువుకొని ప్రశాంతంగా నేను కూర్చున్నంత సేపు క్రౌడే లేదు. నేను ఒక్కడే, నేను శివుడు అంతే, ఇంకెవరు లేరు అక్కడ. మేమంతా కూర్చొని చక్కగా అభిషేకం చేసుకొని బయటకు రాగానే బంగారు మేణిలో నాకు కేదార పర్వతం కనపడింది. అక్కడ వెనుక బంగారు మేణిలో ఎర్లీ మార్నింగ్ 5 o'clock కనిపిస్తుంది. 5 to 6:30 లోపలనే మీకు ఆ తెల్లటి పర్వతాలన్నీ కూడా బంగారు మేణిలో కనిపిస్తాయి. గోల్డెన్ కలర్ అందుకే కిరణాలకి హిమవత్ పర్వతం అంటారు. కాబట్టి ఆ హైమం అంటే కూడా బంగారమే. సో బంగారు వర్ణంలో అవి కనిపించాయి. నా లైఫ్లో టర్నింగ్ అప్పుడు వచ్చింది. అందుకే తమ జీవితంలో 12వ స్థానం తప్పనిసరి, అది కూడా చూసుకోవాలి. అంటే 12 భావాలు చూడాలి జ్యోతిష్ శాస్త్ర పండితుడు. ఏ భావాన్ని తక్కువ అంచనా వేయడానికి లేదు. కానీ దాంట్లో ఫస్ట్ ప్రియారిటీ, సెకండ్ ప్రియారిటీ, థర్డ్ ప్రియారిటీ, ప్రియారిటీస్ 3 ఉంటాయి. ఫస్ట్ ప్రియారిటీ కేంద్ర స్థానాలు 1, 4, 7, 10. సెకండ్ ప్రియారిటీ 9, 11, 5 సెకండ్ ప్రియారిటీ. థర్డ్ ప్రియారిటీలో చూడాల్సినవి 2, 3, 6, 8 థర్డ్ ప్రియారిటీ. సో అన్నీ చూడాలి. కవర్ అవుతున్నాయి. ఎంత సమయం పడుతుందండి ఒక వ్యక్తి జాతకం చూడటానికి? నాకు 3 నిమిషాలు సరిపోతుంది చూడ్డానికి, ఇక చెప్పడానికి ఒక అరగంట పడుతుంది. అంటే మీరు పరిశీలన చేస్తారు? 3-4 నిమిషాలు సరిపోతుంది అంతే. అంత మరి క్యాలిక్యులేషన్ ఏంది, మొత్తం కూర్చొని అంతా నేర్చుకున్నా. నేనంత సంస్కృతంలో నేర్చుకున్నాను. నేను రాష్ట్రీయ సంస్కృత విద్యాపీఠంలో MA ఆస్ట్రాలజీ చేశాను. 2 సంవత్సరాలు సంస్కృతంలో నేర్చుకొని, దాంట్లో సంస్కృతంలో ఉండే 7 ఉద్గ్రంథాలు మొత్తం చదివి నేర్చుకుని పట్టా తీసుకున్నా. ఏదో నేను ఊరికే నేర్చుకోవాలి. అందుకే నేను ఒక్కడే కాదు, నాకు మా వంశంలో ఉన్నారు కదా, మా DNA అది. మా తాత జ్యోతిష్ శాస్త్ర పండితులే, మా నాన్నగారు పండితులే, నేను పండితుడినే. కాబట్టి ఏదున్నా మా గురువులు, మా సత్యాత్మతత్వ శ్రీపాదుల వారు మా గురువులు, వాళ్ళు నిత్యము రామదేవుల పూజ చేస్తారు. కాబట్టి మా గురువు అనుగ్రహం వల్ల మాకు వస్తుంది అంతే. పూర్వజన్మ సుకృతము ఉండాలి, గురువు అనుగ్రహం కూడా ఉండాలి. గురువు లేడా నీకెంత అదృష్టం ఉన్నా పడిపోతావు. కానీ చాలా అదృష్టవంతులు. సంతోషం అనిపించింది. అంటే చాలా అవలేలుగా చెప్పారు. ముందు ఇవి చూడాలి. చాలా మంది మీరు మొట్టమొదటి ఒక మాట అన్నారు, నాస్తికులు అయితే ఫస్ట్ వినండి మీకు అర్థం అవుతుంది. ఇదంతా విన్నాక ఎందుకు నమ్మకుండా ఉంటారని అనిపించింది. చాలా డీటెయిల్డ్ ఎక్స్ప్లెయిన్ చేశానండి. చాలా మంది సందేహాలు ఇవి కామెంట్స్లో అడుగుతుంటారు. సో ఖచ్చితంగా అసలు జాతకం ఏంటి, ఏ స్థానాలు చూడాలి అనేది చాలా క్లియర్గా చెప్పారు. గురూజీ దగ్గర అపాయింట్మెంట్ కావాలి అని నా దగ్గర కావాలి అనుకుంటే మాత్రం బ్లాంక్ మైండ్ తోటి రండి. ఫస్ట్ బ్లాంక్ మైండ్ తోటి రావాలి. నాకు అది చెప్తారు, ఇది చెప్తారు అని మీరు కమిటెడ్ మైండ్ తోటి వచ్చారనుకోండి, నేను చెప్పేది మీకు ఏం వినపడదు. బ్లాంక్ మైండ్ గా రావాలి. గురూజీ ఏది చెప్తే అది వింటాం అని బ్లాంక్ మైండ్ గా రావాలి. అండ్ నేను చెప్పేది కరెక్ట్ అవుతుందా, గురూజీ కరెక్ట్ చెప్తారా, ఇలా క్వశ్చన్లు వేసేవాళ్ళు రావద్దు. మరి మాకేమైనా రీఫండ్ ఇస్తారా, మాకేమైనా చెప్తే అని అంటారా, ఈ మెంటాలిటీ ఉంటే, మీకు డబ్బు మీద ఆశ ఉండి డబ్బే సర్వస్వం మెంటాలిటీ ఉంటే నా దగ్గరికి రావద్దని చెప్తా. గురుభక్తి, వినమ్రత, నేనేం చెప్తాను అనే దాని మీద ఒక సద్భావన, దైవభక్తి అండ్ కార్యదక్షత, నేనేం చెప్పినా చేస్తాను అన్న కార్యదక్షత ఉంటే రండి.
చివరిగా ఒక్క మాట అడుగుతానండి, మీకు మీకు తెలిసే ఉంటుంది, చాలా మంది అడుగుతారు, మరి ఇంత ఎక్కువ పే చేయాలా, మాకు ఆ స్తోమత లేదండి కానీ జాతకం చెప్పించుకోవాలనుకుంటున్నాం. ప్రదీప్ జోషి గారి దగ్గర అసలు జాతకం చెప్పించుకోవాలంటే డబ్బులు ఉన్నోళ్లే అవ్వాలి అనే మాట కూడా మీరు వినుంటారే, వారికి ఏం చెప్తారు సమాధానం? నేనేం చెప్తాను అంటే, ఇక్కడ డబ్బు ప్రియారిటీ కాదు, నా టైం ప్రియారిటీ. ఈ కాలంలో 30,000 నథింగ్. నీ జీవితం మారాలి అనుకుంటే ఎవరికైనా 30,000 30,000 ఎవరికైనా ఎవరికైనా, ఎవరికి కూడా ఫ్రీ అపాయింట్మెంట్. సినిమా వాళ్ళు కూడా ఫోన్ చేస్తారు, రాజకీయ నాయకులు ఫోన్ చేస్తారు. మోస్ట్ ఆఫ్ ద సినిమా వాళ్ళకి రాజకీయ నాయకులకు అపాయింట్మెంట్ ఇవ్వను, వాళ్ళకి రిజెక్ట్ చేసేస్తాం. సామాన్యులకు ఆ, మాత్రమే. నేను ఎవరైతే బిజినెస్ మైండెడ్ ఉంటారో, జీవితంలో బాగుపడాలనుకుంటారో వాళ్ళకే ఇస్తాను. ఇవి రిలీజ్ చేసిన తర్వాత చాలా మంది కామెంట్స్ లో కొన్ని సందేహాలు అడుగుతుంటారు, అవి కూడా నేను తర్వాత మళ్ళీ మీ ముందు ఉంచుతాను. వీటికి తప్పకుండా సంబంధించి ఏ సందేహం వాటి మీద ఉన్నా కూడా సరే చేద్దాం. సాధ్యమైనంతకు తీర్చే ప్రయత్నం చేస్తాను. ధన్యవాదాలు గురుగారు, నమస్కారం. శ్రీమాత్రి.